సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఇద్దరు కూడా ఉపయోగపడే విధంగా ఒక 30 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్ట వయస్సు ఆప్షన్ 1 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్ట వయస్సు. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫర్దర్గా వచ్చే వీడియోలు మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. పిల్లవాడి స్వతసిద్ధమైంది సహజ సామర్థ్యం, వైఖరి, ఆసక్తి. మనకి ఆప్షన్ 4 పరిణితి. కరెక్ట్ ఆన్సర్ సహజ సామర్థ్యం రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ఉపాధ్యాయుని ప్రధాన విధి. పిల్లల శారీరక అభివృద్ధి, పిల్లల మానసిక అభివృద్ధి, పిల్లల సంపూర్ణ అభివృద్ధి. ఆప్షన్ 4 వచ్చేసరికి పిల్లల నైతిక అభివృద్ధి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఉపాధ్యాయుని ప్రధాన విధి. ఇక్కడ మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసరికి పిల్లవాని సంపూర్ణ అభివృద్ధి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 4వ ప్రశ్న చూడండి. సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతాన్ని ఏర్పరచడం డాష్. అగమన వివేచన, నిగమన వివేచన, సమైక్య ఆలోచన. ఆప్షన్ 4 భిన్న ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అగమన వివేచన. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. అగమన వివేచన. ఓకే, ఇక్కడ మనకి అడిగితే అగమన పద్ధతి గురించి అడుగుతాడు, లేదంటే నిగమన పద్ధతి గురించి అడుగుతాడు. ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ, గమనించండి. మనకి తదుపరి ప్రశ్న బండూరా సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది. అవధానం, ధారణ, పునరుత్పాదకం, ప్రేరణ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కానిది ప్రేరణ. ఆప్షన్ 4 ప్రేరణ సరైన సమాధానం. నేషనల్ కౌన్సిల్ ఫర్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. మనకి గత టెట్లో అనేక పేపర్లో రిపీట్ అయిన ప్రశ్న 1909. ఆప్షన్ 3 1909. మన గత టెట్ పేపర్లో 2022 టెట్ పేపర్లలో అనేక సార్లు ఈ ప్రశ్న అడిగాడు. మనకి తదుపరి ప్రశ్న 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బార్గ్ ప్రకారం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కోల్బార్గ్ నైతిక వికాస్ సిద్ధాంత దశలు. సహజ సంతోష సహకార నేపథ్య నీతి. ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. సహజ సంతోషం, సహకారి నేపథ్య నీతి. ఈ టాపిక్ లేకుండా టెట్ పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మెయిన్గా కోల్బార్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయిక స్థాయి, సాంప్రదాయిక స్థాయి, ఉత్తర సాంప్రదాయిక స్థాయి అని చెప్పేసి మొత్తం 3 దశల కింద డివైడ్ చేసి ఉంటాయి. మళ్ళీ దాంట్లో మ్యాటర్ ఉంటుంది, వాటి గురించి కంప్లీట్గా చదవండి. మనకి తదుపరి జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ. శారీర వికాసం, జీవ వికాసం, జ్ఞాన వికాసం, సాంఘిక వికాసం. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియను సాంఘిక వికాసం అంటారు. మనకి తదుపరి 9వ ప్రశ్న మానవ శాస్త్ర పరిశోధనలను స్థాపించినవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రూసో, ఫ్రాన్సిస్ గాల్టన్, జాన్ డ్యూయి, సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్పేసి ఇచ్చారు. మానవ శాస్త్ర పరిశోధనలు అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న భాషా గ్రహణ యంత్రం అనుభావన వీరికి చెందినది. బండూరా, స్కిన్నర్, నోమ్ చోమ్స్కీ, కోల్బార్గ్. భాషా గ్రహణ యంత్రం అనుభావన వీరికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నోమ్ చోమ్స్కీ కరెక్ట్ ఆన్సర్. ఒక రంగంలో రాణించలేని వాడు మరొక రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? ఈ రక్షక తంత్రాలు లేకుండా టెట్ పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. విస్థాపనం అంటే ఉదాహరణకి కోహ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సడన్గా అవుట్ అయినప్పుడు కోహ్లీ ఏం చేశాడంటే తన బ్యాట్ని నేలకేసి గట్టి కొట్టాడు.
అదేమవుతుంది, తన కోపాన్ని బ్యాట్ మీద చూపించాడు, అది మనకి విస్థాపనం అవుతుంది. ప్రతిగమనం అంటే చిన్నపిల్లవాడిలా ఏడవటం. తదాత్మీకరణం అంటే కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కండక్టర్ ఉన్నాడు అనుకుందాం, బస్ కండక్టర్. తన కొడుకు కలెక్టర్ అయితే తానే కలెక్టర్ అయినట్లు ఆ కండక్టర్ తదాత్మీకురుడు అవుతాడు. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. బాగా ఆటలాడేవాడు బాగా చదవకపోవచ్చు, బాగా చదివేవాడు బాగా ఆటలాడకపోవచ్చు. ఈ విధంగా ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది. పిల్లలు కృత్యాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు, పిల్లలు ఒకరితో ఒకరు చర్చిస్తూ ఉంటారు, పిల్లలు నిష్క్రియాత్మకంగా ఉంటారు. ఇది మనకి సరికాదు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది పిల్లలు నిష్క్రియాత్మకంగా ఉంటారనేది కరెక్ట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత. చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్ ఇది. 23 గుర్తుపెట్టుకోండి బాగా. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత 23. అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది? ఇక్కడ మనకి చంచాల దశ, పీఠభూమి దశ, ప్రారంభ దశ, ద్వితీయ దశ అనే ఆప్షన్లోనే కరెక్ట్ ఆన్సర్ పీఠభూమి దశ. ఆప్షన్ 2 పీఠభూమి దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15. కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. శాస్త్రీయ, కార్యసాధక, యత్నదోష, ఉద్దేశపూర్వక. కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్. ధారణ వక్రరేఖలను రూపొందించింది ఎవరు? ధారణ వక్రరేఖలను రూపొందించింది ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఎబింగ్హాస్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న. నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు? నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ జాన్ హోల్ట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ జాన్ హోల్ట్. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న చూసినట్లయితే ధార్నడాయిక్ సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లవ్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఇక్కడ మనకి యత్నదోషం అంటే ధార్నడాయిక్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఎవరనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే. ధార్నడాయిక్, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లవ్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్. మనకి తదుపరి పర్సోనా అనేది పర్సోవివర్ అనే లాటిన్ భాష నుంచి గ్రహించడం జరిగింది. పర్సోనా అనేది పర్సోవివర్ అనే లాటిన్ భాష నుంచి గ్రహించడం జరిగింది. పర్సోనా అనగా డాష్. పర్సోనా అంటే ఏమిటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. క్రింది వాటిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది? ప్రత్యక్షానుభూతి, ప్రతిమలు, భావనలు, దిశ. కరెక్ట్ ఆన్సర్ దిశ రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి 3 సంవత్సరాల పిల్లలని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి. దీర్ఘకాల ఉపగమం, అడ్డుకోత ఉపగమం, భిన్న సంస్కృతి ఉపగమం, కోటీకరణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ దీర్ఘకాల ఉపగమం. ఆప్షన్ 1 సరైన సమాధానం. తదుపరి ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది ఎవరు? ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గేట్స్ రైట్ ఆన్సర్. తదుపరి NPE 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ 2030. ఆప్షన్ 4 2030 కరెక్ట్ ఆన్సర్. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులువుగా నేర్చుకోగలిగాడు. దీనికి గల అభ్యసన బదలాయింపు. తెలుగు భాష అనేది కన్నడ భాష నేర్చుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడింది కాబట్టి అనుకూల బదలాయింపు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు,
స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, ఈత. స్విమ్మింగ్ నేర్చుకున్న వ్యక్తి పాటలు పాడటం కూడా నేర్చుకున్నాడు. స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది పాటలు పాడటానికి ఏ రకంగా అభ్యసన బదలాయింపు దోహదపడుతుందని చెప్పేసి అడిగాడంటే శూన్య బదలాయింపు అవుతుంది. స్విమ్మింగ్ చేయడానికి పాటలు పాడటానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. అదే ప్రతికూల బదలాయింపు అన్నాడంటే హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తికి గిటార్ వాయించడం అనేది ప్రతికూలంగా దోహదపడుతుంది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటని చెప్పేసి అడిగాడంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఓకే, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే టాపిక్ ఇది, గుర్తుపెట్టుకోండి. మనకి తదుపరి ప్రశ్న, మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్లు అయితే ఉన్న 4 ఆప్షన్లు కరెక్ట్ ఆన్సర్ విక్టర్ ఫ్రాంకిల్. విక్టర్ ఫ్రాంకిల్. తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న, ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదికి చెందని వారు? మార్క్స్, వర్ధమర్, కోహిలర్, లెవిన్, WC బాగ్లే. కరెక్ట్ ఆన్సర్ WC బాగ్లే. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 27వ ప్రశ్న, 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి? దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే అంటే స్వల్పకాలిక స్మృతి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న, ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ? ఒక బాలుడు గాడిదను చూసి గేదె అని పిలవడం జరిగింది. ఇది కూడా సాంశీకరణకే ఉదాహరణ అవుతుంది. సాంశీకరణ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి, బ్యాంకులను సందర్శించి బ్యాంకుల మీద నివేదిక సిద్ధం చేయడం అనేది సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం. బ్యాంకును సందర్శిస్తున్నాడు, సందర్శించి బ్యాంకు విధుల మీద నివేదిక తయారు చేస్తాడు. ప్రాజెక్టు పద్ధతి అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యం 1 కిలోబైట్. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యం 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి పేపర్ 1 SGT, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఉపయోగపడే విధంగా ఒక 30 ప్రశ్నలు చూసాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుసుకుందాం. ఈలోపు www.ramramesh.in అనే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో టైటిల్ టచ్ చేస్తే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.